ప్రేమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో దేవుని మాటలు చూసుకొనక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర, మీరు చూపిస్తూ వచ్చిన మేలు ఉపకారంలోకి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, మరి ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ఇచ్చినటువంటి నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎవరైతే వింటున్నారో వారిలో మీ కార్యం జరిగించండి. ఈ యొక్క మాటలు ఆశీర్వాదకరంగా అనేకులకు మేలుకరంగా జరిగి ఉండేదానికి మీరే దీవిస్తున్నామని దేశంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. నా మాటలు బయలు వెళ్ళి కార్యం చేయక తిరిగి రావని మీ వాగ్దానాన్ని బట్టి మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాను. నా ప్రభా, మరి ఈ మాటలు మీరే నీరు కట్టి ఫలింపు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసైనా విత్తేటువంటి నాలో ఏమి కూడా లేదని ఒప్పుకుంటున్నాను. మీ రక్త ప్రోక్షణ కింద తీసుకుని వస్తూ ఉంటున్నాను. నా ప్రభా, మీ మాటలు మీరే జీవాన్ని పోసి నేను సహాయం చేయమని ఏసై నామంలో ప్రార్థించి వేడ్చి ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి దేవుని వాక్య భాగం ఏంటంటే మత్తయి సువార్త 5:8 మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. అయితే ఇక్కడ ఏముంది? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి హృదయం శుద్ధి లేకపోతే దేవుని చూడడం అసాధ్యమని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకునవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథం అనేటువంటి ఇక బైబిల్ ఏం చెప్తుంది అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూస్తారు అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు మనకు శుద్ధి అవసరం? ఎప్పుడు శుద్ధి అవసరం అంటే ఎప్పుడైతే ఎప్పుడైతే శుద్ధిగా అక్కడ లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? శుద్ధి చేస్తాం. ఇండ్లు కూడా చాలాసార్లు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు ఎక్కువగా ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇల్లు శుభ్రంగా లేనప్పుడు మాత్రమే మనం ఇల్లును శుద్ధి చేయాలి అనే ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి దేవునికి మన హృదయం ఎలా కనబడుతుందంటే శుద్ధిగా కనిపించట్లేదు. అందుకని అంటున్నాడు దేవుడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే నన్ను చూడగలుగుతారు అని ఆయన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము హృదయం ఎందుకు శుద్ధిగా ఉండాలి? నా హృదయంలో ఏముంది, నేను అంతా మంచిగానే ఉన్నాను అని చాలామంది అనుకోవచ్చు. కాబట్టి అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఇర్మియా గ్రంథంలో మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే హృదయము ఏమిటంట? అన్నిటికంటే మోసకరమైందంట. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? కాబట్టి దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది, హృదయం అంట అన్నిటికంటే మోసకరమైందంట, అది ఘోరమైన వ్యాధి గల. కాబట్టి హృదయములో ఘోరమైన వ్యాధి ఏంటి? ఆ వ్యాధి అని మనం తెలుసుకుంటే, ఎప్పుడైతే మన జీవితంలో ఏదైనా మన శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు అది ఎలా ఉంటుంది? ఏమీ తినాలనిపించదు, ఏమీ పని చేయాలనిపించదు, ఏమీ ఎప్పుడు ఏదో ఒక నీరసంగా, ఏమీ లేని వారంగా, ఎవరితో మాట్లాడకుండా అలా ఉండాలి, సైలెంట్గా ఉండాలి అనిపిస్తుంది. కాబట్టి అదే మన శరీరం ఏ రోగంతో ఉన్నప్పుడు ఏమీ తినాలని అనుకోదో, అదేవిధంగా మన యొక్క హృదయం కూడా శుద్ధిగా లేనప్పుడు, అది ఘోరమైన వ్యాధితో ఉన్నప్పుడు మనకు కూడా ఏం చేయాలి? ఏమీ అనిపించదు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి అనిపించదు, దేవుని మాటలు వినాలి అనిపించదు. అదేవిధంగా మన హృదయానికి బాగు చేసేవేవి కూడా తినాలని అనిపించదు. అదేవిధంగా మన హృదయానికి, మన శరీరానికి ఏదైనా రోగం వస్తే డాక్టర్స్ ఉన్నారు, వ్యాధిని నయం చేసేదానికి మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా మన హృదయం ఘోరమైన వ్యాధి గలది. ఈ హృదయాన్ని శుద్ధి చేయడానికి ఈ యొక్క డాక్టర్స్, ఈ యొక్క మెడిసిన్స్ ఏవి కూడా పనిచేయవు. అయితే మన హృదయాన్ని శుద్ధి చేసేదానికి ఏమి పని చేస్తుందంటే దేవుని వాక్యము పనిచేస్తుంది. ఎందుకు దేవుని వాక్యమే పనిచేస్తుందంటే
చూడండి, దేవుడు ఆదికాండం 1:27 మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించినాడంట. కాబట్టి దేవుని స్వరూపంలో మనం చేయబడినాం కాబట్టి, దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నాం కాబట్టి, దేవుడు ఇదే విధంగా దేవుడు తన యొక్క దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని మాటలు మనలో జీవాన్ని తీసుకుని వచ్చేవిగా ఉంటాయి. దేవుని మాటలు మనల్ని శుద్ధి చేసేటివిగా ఉంటాయి. దేవుని మాటలు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చేటివిగా ఉంటాయి. కాబట్టి దేవుని మాటలు మనం వినకుండా ఏ రీతిగా అయితే మనకు శత్రువు అయినటువంటి సాతాను అడ్డుపడుతూ ఉంటాడు. కాబట్టి వాడిని యొక్క మాటలు విని మనము చాలా నష్టపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఈ యొక్క మనం పిల్లలకు చెప్తూ ఉంటాం, మట్టిలో ఆడదు, నీకు అనవసరమైనటువంటి జబ్బులు వస్తాయి అని చెప్తాం. లేకపోతే ఈ చెడిపోయిన ఆహారాన్ని తినొద్దు, ఇది నీకు నీ శరీరానికి జబ్బు చేస్తుంది అని మన పిల్లలకి ఏ రీతిగా చెప్తామో, తర్వాత డాక్టర్స్ కూడా చెప్తుంటారు, మీకు ఈ శరీరానికి ఈ యొక్క వస్తువు పడదు, కాబట్టి మీరు తింటే ఖచ్చితంగా మీరు ఏమవుతారు, అనారోగ్యానికి గురి అవుతారు అని చెప్తారు. అదేవిధంగా దేవుడు మనతో చెప్తున్నాడు, మన హృదయానికి ద్వేషము, కలహము, కక్ష ఇవన్నీ కూడా పడవు. మన హృదయానికి ఏం పడుతుందంటే ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవి మన హృదయంలో ఉన్నప్పుడు మన హృదయం ఎంతో శాంతిగా, నెమ్మదిగా ఉన్నట్టు మనం గమనిస్తాం. కాబట్టి ఏవి మన హృదయానికి, మన శరీరానికి హాని చేస్తాయో వాటిని మనం దూరంగా ఉంచడం మంచిది. అయితే దూరంగా ఉంచేదానికి కొంతమందికి సాధ్యము కాదు. అయితే ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, దేవుని సన్నిధిలో వారి నిజ స్థితిని ఒప్పుకుంటారో, అంటే దేవా, ఇది నేను చేయాలనుకుంటున్నాను కానీ ఇది నా చేతన అవ్వట్లేదు, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను కానీ నా జీవితంలో ఏదో ఒక విధంగా నేను కోప్పడిపోతున్నాను, ఏదో ఒక విధంగా అసూయ నా జీవితంలోనికి వస్తుంది, ఏదో ఒక విధంగా కలహం నా జీవితంలోనికి వస్తుంది, నేను ఇవన్నీ చేయాలనుకోవట్లేదు కానీ నా జీవితంలో నేను ఇవి చేస్తూ ఉంటున్నాను, నన్ను క్షమించండి, నన్ను రక్తంతో కడగండి. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యాధి పోగొట్టేదానికి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఔషధంగా చేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క సిలువలో మన పాపమంతా కూడా భరించి మన పాపమునకు విమోచనగా ఉండేదాని కొరకై తన యొక్క రక్తాన్ని ఔషధంగా మనకిచ్చాడు. ఎవరైతే నా హృదయాన్ని కడుగు ప్రభా, నీ రక్తంతో కడుగు, నన్ను పవిత్రపరచు, నేను కూడా ఘోరమైనటువంటి వ్యాధితో నా హృదయంలో నేను అవస్థపడుతున్నాను, నేను నెమ్మది లేకుండా ఉన్నాను, నీ హృదయం ఘోరమైన వ్యాధితో ఉంది అనేదానికి సూచన ఏంటంటే నీ హృదయం నెమ్మదిగా లేదు, నీ హృదయంలో శాంతి లేదు, నీ హృదయంలో నెమ్మది లేదు, నీ హృదయంలో ఏవో కలవరము, తెలియనటువంటి బాధ నీ జీవితాన్ని వేధిస్తూ ఉన్నాయి. ఈ భూమి మీద మరి నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏమీ కొదవలేకుండా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నీ హృదయంలో ఏదో కొరత ఉంది అని నీకు అనిపిస్తుండొచ్చు. ఇది ఘోరమైన వ్యాధి మన జీవితంలో ఉంది అనే దానికి సూచన. అయితే యేసు ప్రభు దగ్గరికి, అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఉన్నపాటున ఏ చోట్ల నువ్వు ఉన్నావో ఆ చోట్ల ఈ మాటలు వింటున్న నీవు మోకరించి, ప్రభువా, నేను కూడా పాపిని, నన్ను నీ రక్తంతో కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధీకరించు, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలో శుద్ధి దయచేయి, నా హృదయంలో నెమ్మది దయచేయి, నా పాపములన్నీ కూడా తొలగించు అని దేవుని మనం ప్రార్థించినట్లయితే మన హృదయానికి శుద్ధి ఆయన ఇస్తాడు. ఘోరమైనటువంటి వ్యాధి మన జీవితంలోంచి తీసివేస్తాడు. మనకు నెమ్మది, శాంతి ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మన జీవితాన్ని బాగు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క చిన్న మాటని హృదయంలో ప్రార్థన చేసుకో. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీకు నిత్య జీవాన్ని దయచేస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి
ఇంకా నువ్వు నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో, నీ జీవితంలో సంతోషం లేదేమో, నీ జీవితంలో సమాధానం లేదేమో, అయితే ప్రభు దగ్గరికి రా. నిత్యమైనటువంటి శాంతి, నిత్యమైనటువంటి ఆనందము, నిత్యమైనటువంటి జీవాన్ని ఆయన నీకు ఇస్తాడు. నిత్యమైనటువంటి సంతోషాన్ని నీకు ఇస్తాడు. నిత్య సమాధానము ఆయన నీకు ఇస్తాడు. ఇవన్నీ నీకు కావాలంటే వీటన్నిటికీ అంటే ముఖ్యంగా దేవుని నువ్వు చూసేటువంటి భాగ్యాన్ని ఆయన నీకు కలుగజేస్తాడు. కాబట్టి నీకు దేవుని చూడాలనే ఆశ ఉందా? నీ హృదయం శుద్ధిగా ఉండాలనే ఆశ ఉందా? అయితే ప్రభు దగ్గరికి రా. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించని ఒక చిన్న మాట అడుగు. ఆయన నిన్ను క్షమిస్తాడు. నిత్య జీవానికి వారసురాలుగా నువ్వు చేస్తాడు. ఈ లోకంలో కూడా నిత్యమైనటువంటి శాంతి, నిత్యమైనటువంటి సమాధానం, నిత్యమైనటువంటి నెమ్మది ఆయన నీకు కలుగజేస్తాడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. వింటున్నటువంటి అయ్యా అమ్మ, నీ జీవితంలో దేవుని నువ్వు తెలుసుకోవాలని ఈ మాటలు మీ వద్దకు దేవుడు పంపిస్తున్నాడు. కాబట్టి ఆలస్యం చేయక నీ యొక్క హృదయాన్ని ఆయన వద్ద కుమ్మరించుకో. అప్పుడు ఆయన నీ హృదయాన్ని బాగు చేసేవాడుగా ఉంటాడు. నీ హృదయంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఆయన నింపేవాడుగా ఉంటాడు. నిత్య జీవాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని నీకు కలుగజేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ మాటలు పెట్టకుండా నీ దేవునికి నీ హృదయాన్ని అప్పగించు. ఆయన నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కొరకై మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన మాటల కొరకు వదనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎవరైతే మాటలు వింటున్నారో వారిలో మీరు కార్యం జరిగించండి. వారి జీవితాలకు నెమ్మది దయచేయండి. వారి జీవితాల్లో దీవెన, ఆశీర్వాదం నింపండి. సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఈ యొక్క లోకంలో అక్కర్లన్నీ కూడా వారి జీవితాల్లో తీర్చబడినట్లు మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ చేసిన మేలు ఉపకారములకై వందనాలు చెల్లిస్తాం. నా దేవా, వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మేలు, ఆశీర్వాదం మీ మాటల ద్వారా ఉన్నట్లు మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచు ఉంటున్నాము తండ్రి. ఆమేన్.